प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम ప్రభు నాకు చెప్పేది జీవదయ అనే అంశం మీద, జీవుల పట్ల దయ అనే అంశం మీద ప్రయత్నం చేయండి. నాకు ఏమి రాదు, కానీ ఎందరిని చూసి ఉత్సాహంలో ఏదైనా వస్తే ప్రయత్నం చేస్తాను. భక్తులను చూస్తే ఆనందం, భక్తులను చూస్తే ఉత్సాహం. చైతన్య మహాప్రభు పేరు ఎంతమంది విని ఉన్నారు ఇక్కడ? అందరు వినే ఉన్నారు, రోజు చేస్తూనే ఉన్నారు కదా పంచతత్వం అంతా. శ్రీకృష్ణ చైతన్య, శ్రీకృష్ణ చైతన్య, గౌరంగ మహాప్రభు, చైతన్య మహాప్రభు, నిమాయ్, విశ్వంబర. భగవంతుడికి అనేక పేర్లు ఉన్నాయి. భగవంతుడు చైతన్య చరితామృతంలో శ్రీ హరిదాస్ ఠాకూర్ అనే చాలా గొప్ప భక్తుడు ఉన్నారు. మీరు విని ఉన్నారా? వినని వాళ్ళు ఎవరు చేయొద్దండి, వినని వాళ్ళు శ్రీ హరిదాస్ ఠాకూర్ వినే ఉన్నారు. మీరు వినలేదు. ఆయన ఎంత జపం చేసేది రోజు? ఆయన 192 మాలలు. అదే మనం ఏం చేస్తున్నాం? చైతన్య మహాప్రభు జగన్నాథపురిలో మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత, అసలు సన్యాసం తీసుకున్నదే కారణం ఏంటి? మహాప్రభు చైతన్య మహాప్రభు గృహస్థ జీవనంలో ఉన్నారు. సన్యాసం ఎందుకు తీసుకున్నారు? మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలుసా ఎందుకు తీసుకున్నారు సన్యాసం? దానికి చూస్తే చైతన్య మహాప్రభు నవదీపంలో ఉన్నప్పుడు చిన్న పాఠశాల నడిపించేది. చతుష్పాఠి అంటారు, ఇప్పుడు ట్యూషన్ అంటారు కదా, ఇప్పట్లో ప్రైవేట్గా చెప్పుకుంటుంది. అదే చతుష్పాఠి. అక్కడ నిమాయి పండిట్. చైతన్య మహాప్రభు ముందు పేరు నిమాయి పండిట్. ఆ విద్యార్థులకు పాఠం చెప్తూ ఉంటే అక్కడ నిమాయికి వాళ్ళ గురువు గారితో కలవడం జరుగుతుంది. వాళ్ళ గురువు ఎవరు? నిమాయి గురువు శ్రీ ఈశ్వరపురి అని. తర్వాత హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం మొదలు పెడతారు. అప్పటి నుంచి నిమాయిలో చాలా మార్పు వస్తుంది. ఆయన బోధించేటువంటి పాఠాలలో ప్రతి అంశంలోనూ కృష్ణుడిని తీసుకొస్తుంటారు. ప్రతి అంశంలోనూ కృష్ణుడి గురించి తీసుకొస్తుంటారు. ఆ విద్యార్థులకి మార్పు అనిపిస్తుంది. నిమాయ ఏదో మారిపోయాడు, పాఠాలు చెప్పమంటే కృష్ణుడి గురించి తప్ప ఏం చెప్పట్లేదు అని చెప్పేసి. అయితే నేను నిమాయి చెప్తున్నదంతా తప్పేం లేదు, దాంట్లో ప్రతిదీ కూడా కృష్ణుడితోనే ముడిపడి ఉంది, కృష్ణుడితో సంబంధం లేదు, ఏదీ లేదు. ఆ విధంగా చెప్తూ మహాప్రభు ఆ పిల్లలు కూడా అనుకుంటారు, ఇక మనం వేరే పాఠశాల చూసుకోవడం మంచిది, ఈయన కృష్ణ పిచ్చి పట్టిపోయింది, మనకు పాఠాలు చెప్పడం లేదు. ఆ సందర్భంలో ఒకనొక సందర్భంలో నిమాయి బృందావన లీలలు స్మరించుకుంటూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి గోపికల పేర్లు గట్టిగా ఉచ్చరిస్తుంటాడు. ఆ సమయంలో వీళ్ళు వస్తారు. ఎవరు? ఆ విద్యార్థులు. అయ్యయ్యో ఇదేందయ్యా, నువ్వు మరి ఇంత పిచ్చిపట్టింది నీకు, గోపికల పేరు చెప్తే ఏమొస్తుంది నీకు? కృష్ణ అంటే ఏదైనా పుణ్యం వస్తుంది, కానీ గోపికల పేరు చెప్తున్నావు నువ్వు అని. చైతన్య మహాప్రభు బృందావనం మూడులో ఉన్నారు. చేతుల కర్ర ఉంటుంది, కర్ర తీసుకొని వాళ్ళని కొట్టడానికి పెట్టబడి. కొట్టాలని కాదు, మహాప్రభు తన్మయత్వంలో కృష్ణ లీలలో ఉన్నారు. కృష్ణ గోపికల పేర్లు ఎందుకు చెప్తావు అనేసరికి కోపం. అదే వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు, కృష్ణుడు నామం చెప్తే పుణ్యం వస్తుంది అని వాళ్ళు అన్నారు. పుణ్యం కోసం ఎంతమంది జపం చేస్తున్నారు ఇక్కడ? కాదు.
వేరే భక్తి వేరు. అది మనకి చాలా మందికి తెలియదు. అప్పుడు నిమాయి ఆ పిల్లలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళందరూ కలిసి నిమాయి చాలా మారిపోయాడు, ఈసారి ఇంకొకసారి మన మీద ఏదైనా ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తే అందరం కలిసి చర్య తీసుకోవాలి. చూడండి, దేవాది దేవుడి పైన చర్య తీసుకోవాలి. అంటే నిమాయి ఎవరు? స్వయం కృష్ణుడే. ఎందుకు వచ్చాడు? మన జీవుల్ని ఉద్ధరించడానికి వచ్చాడు. జీవులకి హరినామం ఇవ్వాలి, జీవులకి ప్రేమ ఇవ్వాలి, భక్తిని ఇవ్వాలని వచ్చాడు. నిమాయి ఆలోచిస్తున్నాడు కృష్ణుడు, నేను వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చాను. దేనికి వచ్చాను? జీవుల్ని ఉద్ధరించడం కోసం, వాళ్ళ భౌతిక జీవితం నుంచి బయటపడేయడం, వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయడం కోసం వచ్చాను. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ విద్యార్థులు నా పట్లనే ఏదో తిరిగి నా మీద చర్య తీసుకోవాలి. అంటే దీనివల్ల ఏమవుతుంది? వీళ్ళ యొక్క బంధం ఇంకా పెరుగుతుంది. వీళ్ళ అపరాధం, భగవంతుడి పట్ల మనము అనుచితంగా ప్రవర్తిస్తే దాన్ని ఏమంటారు? అపరాధం అంటారు. అపరాధం అంటే సరిగా వాళ్ళ స్థితికి తగినట్లు ప్రవర్తించకపోవడం. మన ఎదురు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన స్థితికి తగినట్టు మనం ప్రవర్తించకపోతే అది అపరాధం అంటారు. రాధ అంటే సరైనటువంటి స్థితి, సరైనటువంటి ప్రవర్తన. రాధ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు, ఒక విధంగా ప్రవర్తించారు, అది రాధ. అపరాధ అంటే సరిగా ప్రవర్తించదు. అలాగే నిమాయి ఆలోచించారు, నేను దేవాది దేవుడిని, వీళ్ళు నా పట్లనే ఈ విధంగా ఆలోచిస్తున్నారు, వీళ్ళు అపరాధాలు ఎక్కువైపోతాయి, ఇంకా ఎదురాడిపోతారు వీళ్ళు, మరి ఏం చేయాలి? అప్పుడు ఆలోచించారు. ఆలోచించి ఏం చేశారు? సన్యాసం తీసుకున్నారు. అప్పట్లో ఏంటంటే సన్యాసికి అందరూ ప్రణామం చేసేవారు. అంటే ఇప్పుడు ఎవరైతే గౌరవ మహాప్రభుకి నిమాయికి ప్రణామం చేస్తారో వాళ్ళు ఎవరికి ప్రణామం చేసినట్టు? కృష్ణుడు ప్రణామం చేసినట్టు. అందుకు చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నారు. అంటే ఇక్కడ చూడొచ్చు, జీవుల పట్ల దయ. చైతన్య మహాప్రభు ఎంత చక్కటి గృహస్థ జీవనం. భార్య పేరేమి? చైతన్య మహాప్రభు భార్య పేరు విష్ణుప్రియ. అమ్మ పేరు శచిమాత. ఎవరు చెప్పారు? శచిమాత పేరు గుర్తుపెట్టుకోవాలి. నిమాయి వాళ్ళ అమ్మ పేరేమి? శచిమాత. శచిమాతకి హరే కృష్ణ. శచిమాత, విష్ణుప్రియ, ఎంతో చక్కటి కుటుంబం. అంత చక్కటి కుటుంబం, మంచి పేరు ప్రతిష్టలు, మంచి పాండిత్యం అన్నీ వదులుకున్నారు. కుటుంబంలో చక్కటి భార్య, చక్కటి తల్లి ఉంటే ఎవరైనా కుటుంబం వదిలేస్తారా? సరిగ్గా లేకుండానే వదలట్లేదు. ఇప్పుడు కొట్టారు, తిట్టలేదు, మా భార్య కదా, మా అమ్మాయి కదా. మరి నిమాయి అన్ని చక్కగా ఉండి వదిలేశారు. ఎందుకు వదిలేశారు? జీవదయ. సన్యాసం తీసుకుంటే సన్యాసికి 10 మంది ప్రణామం చేస్తారు, ఇంటికి ఆహ్వానిస్తారు, సేవ చేస్తారు. అంటే దేవాది దేవుడికి సేవ చేయడం వల్లనే జీవులు ఉద్ధరించబడతారు, కష్టాల నుంచి బయటపడతారు. అందు గురించి నిమాయి అక్కడ సన్యాసం తీసుకున్నారు. జీవుల పట్ల దయ అనేది చూడొచ్చు. చైతన్య మహాప్రభు కరుణావతారం, పరమ కరుణావతారం. అటువంటి చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత ఎక్కడికి వచ్చారు? సన్యాసం తీసుకున్న తర్వాత శాంతిపురం రావడం, శాంతిపురం నుంచి జగన్నాథపురికి వచ్చారు. జగన్నాథపురి ధామకి జయ. ఎంతమంది వెళ్ళారు జగన్నాథపురి? ఓకే, మిగతా వాళ్ళు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇస్కాన్ భక్తులకి చాలా చాలా ప్రధానమైనటువంటి 3: మాయాపూర్, బృందావనం, జగన్నాథపురి. జగన్నాథపురిలో చైతన్య మహాప్రభు నివసించిన గది ఉంది, ఆయన చేసిన లీలా స్థలాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ధామం జగన్నాథ్. అక్కడికి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు జగన్నాథపురికి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభుతో పాటు కొంతమంది భక్తులు కూడా వచ్చారు. వాళ్ళలో ప్రధానమైన భక్తులు ఒకరు శ్రీ
జగన్నాథపురి మందిరం నుంచి కొంచెం దూరంలో ఒక చిన్న కుటీరంలో నివాసం ఉండేది. దాని పేరేమి? ఆ వృక్షం పేరు బొక్కల వృక్షం, సిద్ధబొక్కలు. మహాప్రభు ప్రతిరోజు జగన్నాథ స్వామి మంగళారతికి వెళ్ళేది. మంగళారతి చూసుకొని చాలాసేపు జగన్నాథ దర్శనం చేసుకొని తర్వాత హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి హరిదాస్ ఠాకూర్తో కృష్ణ కథ చర్చించడం, ఆయన యొక్క బాగోగుల గురించి పరామర్శించేసి మధ్యాహ్నం సముద్ర స్నానానికి వెళ్ళేది నియమాన్ని చైతన్యం వాళ్ళు. తర్వాత మధ్యాహ్నం ప్రసాదం తీసుకుంది. ఈ విధంగా ప్రతిరోజు శ్రీల హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళేది. ఎవరు? చైతన్యం వాళ్ళు. వెళ్ళిన ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య చర్చలో ఏమొస్తుందంటే చైతన్య మహాప్రభు తన బాధ వ్యక్తం చేస్తాడు. హరిదాస్ నాకు చాలా బాధగా ఉంది అంటూనే భగవంతుడు బాధపడుతున్నాడంటే భక్తులు కట్టుకుంటారా? హరిదాస్ ఠాకూర్ మహాప్రభు ఏం బాధ? ఈ చైతన్య మహాప్రభు చెప్తారు, ఈ కలియుగంలో జీవులు చాలా దిగజారిపోతున్నారు. చివరికి ఆవు మాంసం తినేంత, ఆవుల్ని చంపేంత, తల్లిని చంపేంత స్థితికి దిగజారిపోతున్నారు. వీళ్ళని తలుచుకుంటే నాకు బాధగా ఉంది, వీళ్ళు ఎలా ఉద్ధరించబడతారు? కలియుగంలో చూడండి, ఆవుల్ని చంపడం చాలా సర్వసాధారణమైంది. అంటే మహాపాపం, చాలా చాలా పాపం, మహాపాపం. 7 తల్లుల్లో మనిషికి 7 తల్లులు అని చెప్తారు. ఎంతమందికి తెలుసు 7? సరే, 7లో ఒకటైతే గోమాత, 2 జన్మనిచ్చేస్తారు, 3 భూమాత, గురుపత్ని, రాజపత్ని, బ్రాహ్మణ పత్ని. ఎన్ని? అరే ఇంకోటి దాది, నర్సంటే దాది. 7 తల్లుల్లో గోమాత. తల్లిని చంపేది మహాపాపం. అందుకు హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభుతో మీరేం బాధపడకండి, మీరు ఏదైతే హరినామం చేస్తున్నారో బిగ్గరగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బిగ్గరగా హరినామ సంకీర్తన చేస్తున్నారు. ఈ హరినామ సంకీర్తన ధ్వని ఏ జీవుడికి వినపడుతుందో, మానవులే కాదు ఇతర ప్రాణులు కూడా, అవన్నీ కూడా ఉద్ధరించబడతాయి, ముక్తి చెందేస్తాయి, కష్టాల నుంచి బయటపడిపోతాయి. మీరేం చింతించవద్దు. అక్కడ శ్రీల ప్రభుపాద ఏం రాశారంటే, భక్తుడు అంటే ఇలా ఉండాలి. ఎలా? స్వామి యొక్క చింతను తగ్గించే విధంగా ఉండాలి, స్వామి యొక్క బాధను తగ్గించే విధంగా. స్వామికి ఏం బాధ ఉంది? కృష్ణుడికి ఏం బాధ ఉంది? ఉంటుందా? కృష్ణుడికి బాధ ఉంటుందా? కృష్ణుడికి బాధ ఉంటుందా? ఉండదు. మనలాంటి బాధ కాదు, కృష్ణుడికి బాధ ఉంటుంది. ఏం బాధ? మనందరము ఈ విధంగా ఈ శరీరంలో ఉండి జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోష, అనుదర్శనం అడ్డుగడ్డుగా ఇవి అనుభవిస్తున్నామే. ఇది చూసి కృష్ణుడికి బాధగా ఉంది. కృష్ణుడి బాధ. కృష్ణుడు ఎవరు ఇక్కడ? శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు యొక్క బాధను చూసి భక్తుడు తట్టుకోలేడు. అందు గురించి భక్తుడు అంటే ఎవరు? తను భక్తి చేయడమే కాదు, తన స్వామి యొక్క బాధను తగ్గించాలి. మరి ఎలా తగ్గుతుంది చైతన్య మహాప్రభు యొక్క చింత? చైతన్య మహాప్రభు చింత ఏంటి? కలియుగంలో జీవులందరూ దిగజారిపోయి ఉన్నారు, అన్ని పాపాలు చేసుకుంటారు. మరి ఎలా వీళ్ళు ఉద్ధరించబడింది? అందు గురించి ప్రతి భక్తుడు, చైతన్య మహాప్రభు యొక్క ప్రతి భక్తుడి యొక్క బాధ్యత ఏంటి? మహాప్రభు యొక్క బాధను పెంచాలా తగ్గించాలి? పెంచాలి. హరే కృష్ణ. తగ్గించాలంటే ఏం చేయాలి?
తగ్గించాలంటే ఏం చేయాలి? ఓకే, హరినామం చేయాలి. చేయడమే కాదు, ఇతరులతో చేయించాలి. అప్పుడు 100 మార్కులు పడుతున్నాయి. నా పాటకు నేను చేస్తాను, 16 మాలలు చేస్తాను, 4 మాలలు 4 నియమాలు పాటిస్తాను, భాగవతం చదువుతున్నాను, ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటున్నాను, చాలా బాగుంది జీవితం, సంతోషం. అది పరిపూర్ణ ఆరాధన కాదు. ఆరాధనే పరిపూర్ణ ఆరాధన కాదు. 50% సరిపోతుందా జీవితంలో? మన పిల్లలకి 100% రావాలని కోరుకుంటాం. మనం పాఠశాలకు వెళ్ళేటప్పుడు నువ్వు స్కూల్లో నెంబర్ 1 రావాలి, కాలేజీలో నెంబర్ 1 రావాలి, 100% కొట్టాలి, నేను టాప్ ర్యాంక్ రావాలి కదా. కోరుకోరా? పిల్లలకి చెప్పరా? అలాగే భక్తిలో మనము 100 మార్కులు కావాలంటే ఏం చేయాలి? మనం చేయటమే కాదు, మన చుట్టూ ఈ హరినామం చేయకుండా, ప్రసాదం ప్రాప్తి, ప్రసాదం రుచి చూడకుండా, కృష్ణ కథ తెలియకుండా ఎంతమంది ఎన్ని అవస్థలు పడుతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు. మన చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి హరినామాన్ని ఇవ్వాలి, ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి, ప్రసాదం ఇవ్వాలి, పుస్తకం ఇవ్వాలి, భజన కీర్తనకు ఆహ్వానించాలి, వాళ్ళతో స్నేహం చేయాలి, మైత్రి, వాళ్ళకి క్రమక్రమంగా ఈ మార్గంలోకి తీసుకురావాలి. అప్పుడేమవుతుంది? మన ఆరాధన 50% వచ్చేసి మనది, మనం ఆచరించేది. ఇంకొక 50% ఏంటి? ప్రచారం. 2 ఉండాలి, ప్రచారం. మనము చేయడము ఆచరణ, ఇతరులకు చెప్పి చేయించడం ప్రచారం. ఇది చైతన్య మహాప్రభు చేసింది, చైతన్య మహాప్రభు భక్తులు చేసింది. అదే ఎప్పుడైతే మనం ఇతరులకు నామం ఇస్తామో, జీవేదాయ కృష్ణ సర్వధర్మ సార్. అలాగే చూడండి, వేదాలు, ఉపనిషత్తులు, చాలా సాహిత్యం, చాలా పుస్తకాలు ఉన్నాయి. అన్నింటి యొక్క సారం. ఎన్ని వేదాలు ఉన్నాయి? 4 వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఉపపురాణాలు ఉన్నాయి. ఇవన్నీ చదవగలమా ఇప్పట్లో? కొన్ని మీరు చదవలేదు, చదవగలవచ్చు. ఇతరులు చదవగలరా? మన చుట్టూ ఉన్న వాళ్ళు చదవలేరు. మరి వీటి ప్రయోజనం వాళ్ళకి దొరకాలి కదా. సర్వవేదాల, సర్వశాస్త్రాల సారం ఏంటి? జీవేదాయ కృష్ణ సర్వధర్మ సార్. సర్వధర్మాలు, ఎన్ని విధాల ధర్మశాస్త్రాలు ఉన్నాయో, గ్రంథాలు ఉన్నాయో, అన్నింటి యొక్క సారం జీవుల పట్ల దయ చూపించాలి. ఎలా దయ చూపిస్తాం జీవుల పట్ల? భౌతికంగా చూడండి, చాలా మంది వస్త్రదానం చేస్తారు, మంచిదే. అన్నదానం చేస్తారు, మంచిదే. ఇల్లు కట్టిస్తారు, మంచిదే. పాఠశాలలు నిర్మిస్తారు, మంచిదే. ఆసుపత్రులు నిర్మిస్తారు, మంచిదే. కానీ వాటి వల్ల ప్రయోజనం ఎంతవరకు? తాత్కాలికం, కొంతకాలమే ఉండేది ప్రయోజనం. మళ్ళీ జన్మ తీసుకున్నాడు అతను, మళ్ళీ కర్మ అనుభవించాలి. అది మళ్ళీ జన్మ తీసుకోకుండా, అంటే మళ్ళీ జన్మ, మృత్యు, జర, వ్యాధి, మళ్ళీ ఇటువంటి వాటిల్లో ఎదుర్కోకుండా మనం ఏదైనా మార్గం చూపించగలిగితే అది నిజంగా దయ చూపించాలి. లోకాలు వారు మంచి ఉదాహరణ ఇస్తారు. ఒక వీధిలో ఒక చిన్న పిల్లవాడు తల్లిదండ్రులు నుంచి దూరం అయిపోయి అడుగు తింటున్నాడు. ఒకతను వెళ్తూ వెళ్తూ హోటల్లో 4 ఇడ్లీ కొని అతనికి ఇచ్చాడు, ఆ పిల్లవాడికి. తిను నాన్న. మంచిదే కదా? కాదు, సంశయంగా ఉంది. హరే కృష్ణ, మంచిది. ఇంకొకతను అటు పోతూ పోతూ, ఈ అబ్బాయికి చలికాలం కదా, డిసెంబర్ నెల, ఒక స్వెటర్ కొనిచ్చాడు. మంచిదే కదా? ఇంకొకతను చూసి, అరే బాబు, మీ నాన్న నాకు తెలుసు, మీ నాన్న కోటీశ్వరుడు, పెద్ద బంగళా ఉంది, వీధిలో తిరుగుతున్నావే, ఎక్కువ బండి ఎక్కువ. అబ్బాయి ఎక్కడన్నాడు? చిన్నగా ఓదార్చి బండి ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? వాళ్ళ దగ్గర వదిలేశాడు.
అలానే ఏం చేశాడు? ఏం చేస్తాడు? అలా ఇంటికి దూరమైన బిడ్డ వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒక అతను తీసుకొచ్చాడు. స్పాట్లో ఆ తండ్రి ఏం చేస్తాడు? తొడుకొచ్చిన అతన్ని సత్కరిస్తాడు. తొడుకొచ్చిన అతన్ని ఆలింగనం చేసుకుంటాడు. నా బిడ్డను తీసుకొచ్చావు, నా బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాను, నేను ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. మనము భగవంతుడి బిడ్డలం దూరం అయిపోయినాం. ఆచార్యులు, గొప్ప గొప్ప భక్తులు వచ్చి, నువ్వు మీ నాన్న కృష్ణుడు, నువ్వెందుకు ఈ విధంగా శరీరంలో ఎదుక్కుపోయావు, ఎందుకు ఈ బాధలు పడుతున్నావు, నువ్వు నాతో రా. ఇది జీవులు ప్రతి ఒక్కరికి కృష్ణనామం ఇవ్వడం, కృష్ణ ప్రసాదం ఇవ్వడం, వాళ్ళని కృష్ణ భక్తులుగా చేయడం అంటే తిరిగి వాళ్ళని వాళ్ళ యొక్క సహజమైనటువంటి ఆనందమైన స్థితిలోకి తీసుకెళ్ళాలి. మొట్టమొదటి అతను ఇడ్లీ ఇచ్చాడు, మంచిదే, తాత్కాలికమంది, మళ్ళీ రేపు ఆకలి అవుతుంది కదా. ఇంకొక స్వెటర్ ఇచ్చాడు, అది కొంతకాలం ఉంటుంది, పోతుంది. అదే వాళ్ళ తండ్రి అయితే కోటీశ్వరుడు, అన్ని పరిష్కరిస్తాడు. ఆ పిల్లవాడు అడగకుండానే, ఆ పిల్లవాడు కష్టపడకుండానే అన్ని పరిష్కరిస్తాడు తండ్రి. అంత గొప్ప తండ్రి. పితాహం జగత్, పితాహం కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సర్వ జగత్తుకు తండ్రి నేను. మాత, దాత, పితామహ, మాత, దాత, తల్లి, తండ్రి, తాత, ముత్తాత అన్ని నేనే. తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటారు పిల్లల్ని, అంతకంటే ఎక్కువ చూసుకుంటారు ఎవరు? తాతగారు. లేదు, చాలా బాగా చూసుకుంటారు, తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటారు. కృష్ణుడు చెప్తున్నా, నేనే తల్లి, నేనే తండ్రి, నేనే అన్ని నేనే. కాబట్టి ఇతరులకు సహాయం చేయాలి అంటే వాళ్ళని కృష్ణుడి సంబంధంలో తీసుకురావాలి. ఎలా కృష్ణుడితో సంబంధం ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుంది చెప్పండి? ఒక వ్యక్తితో సంబంధం ఏర్పడాలి. ఎలా ఏర్పడుతుంది? మొట్టమొదట నామం, మొట్టమొదట పేరుతో. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి చెప్తాను, ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా అందమైన వ్యక్తి, చాలా దయగల వ్యక్తి, అది ఇది చెప్తుంటే మీరు ఏమంటారు? ఏమంటారు? అది పేరు చెప్పండి ముందు అంటారు. నేను పేరు చెప్పకుండా అనేది చాలా దయగల వ్యక్తి, ఎవరు వెళ్ళినా కూడా చాలా ఉదారంగా డబ్బులు ఇస్తాడు, ఉదారంగా, అవన్నీ వినాలనిపిస్తుంది మీకు. ముందు ఏ వినాలనిపిస్తుంది? అయ్యా అతని పేరు చెప్పండి అన్నారు. అంటే మొట్టమొదటి సంబంధం ఎక్కడ మొదలవుతుంది? అందు గురించి భగవంతుడి యొక్క నామంతో మొట్టమొదటి సంబంధం మొదలవుతుంది. ఎప్పుడైతే పేరు చెప్తామో, పేరు చెప్పిన తర్వాత ఏం గుర్తొస్తుంది? రూపం గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి గోపికాంత ప్రభు ఉదాహరణ, నేను ఆ ప్రభు పేరు చెప్పకుండా, ఒక ప్రభు ఉన్నారు అమెరికాలో బాగా ప్రచారం చేస్తున్నారు, ఎవరో ఒక ప్రభు, చాలా మంది ప్రభు, ఎవరో ఒక ప్రభు, ఎవరో ఒక ప్రభు కదా. నేను ఎప్పుడైతే గోపికాంత కృష్ణ ప్రభు అంటే మీకు నామం వింటూనే ఏమొస్తుంది? రూపం. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆయన గుణాలు గుర్తుకొస్తాయి, ఆయన యొక్క సేవ గుర్తుకొస్తుంది. సో మొదలు ఎక్కడైంది? హరే కృష్ణ. దేంతో మొదలైంది? నామంతో మొదలైంది. కాబట్టి కృష్ణనామం, హరే కృష్ణ మహామంత్రం ఇతరులకు ఇవ్వడం తో మొదలవుతుంది దయ చూపించడం. నిజమైన దయ తాత్కాలికంగా శరీరానికి ఇచ్చేటువంటి ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, నివాసం, ఇల్లులు కట్టివ్వటం తాత్కాలిక కావచ్చు. శాశ్వతమైనటువంటిది కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వ ఐశ్వర్యాలు ఉన్నాయి, ఎటువంటి కొదవలేదు. అటువంటి తండ్రిని వదిలేసి వచ్చిన మనల్ని తిరిగి ఆయన దగ్గరికి చేరుస్తారే, వాళ్ళు మహావధాన్య అని పిలువబడతారు. వదాన్యత అంటే చాలా ఉదారమైన వ్యక్తి అని అర్థం. మహావదాన్యాయ అంటే మహా ఉదారత. చైతన్య మహాప్రభు మహావదాన్యాయ. ఎందుకు మహావదాన్యాయ? మనం అడగకుండానే మన దగ్గరకు వచ్చి మన జేబులో ₹1 డబ్బులు పెడుతున్నాడు. ఇప్పుడు మీ బ్యాగులు ఖాళీగా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయి చూసుకోండి. మీ బ్యాగుల్లో, హ్యాండ్ బ్యాగులు, జేబులు ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఇది ₹1 తీసుకో, చేతిలో పెట్టేశారు, అందులో తీసుకోవాలి. అది వదాన్యత అంటే. ఏది నువ్వు అడగకుండానే, అయ్యో నీ బ్యాగ్ ఖాళీగా ఉంది తీసుకో, నీ జేబు ఖాళీగా ఉంది తీసుకో. ఇది చైతన్య మహాప్రభు. కృష్ణుడు ఏం చెప్పాడు?
నేను చెప్పింది వింటేనే నా దగ్గరికి రండి. మనం ఏం చేసాం? నువ్వు చెప్పింది మేము ఎందుకు వినాలి? ఒకవేళ భగవద్గీత ఉంటే కూడా దాన్ని ఎర్రబట్ట చుట్టి కబోర్డ్లో దాచిపెట్టారు. కృష్ణుడు చూశాడు, మీకు ఇట్లా కాదు. కృష్ణుడు మళ్ళీ చైతన్య మహాప్రభులో వచ్చి అడగకుండానే మన చేతిలో మన జేబులో డబ్బులు పెట్టారు. అందు గురించి మహావదాన్యత అంటారు. మహాదయ గల వ్యక్తి, కృష్ణుడు మించి మహాదయ గల వ్యక్తి ఎవరు? అదే కృష్ణుడు చైతన్య మహాప్రభు ఒక భక్తుడిగా వచ్చాడు. చైతన్య మహాప్రభు అంటే కృష్ణ భక్తి ఎలా చేయాలని చూపించడానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు ఎలా చేయాలి? భక్తుడు తను చేయడమే కాదు, ఇతరులను కూడా చేయించాలి. చైతన్య మహాప్రభు స్వయంగా చేసి చూపించారు. ఇది ఆ పని ఆచార్య ప్రభు జీవేరే సిక్కారు. మహాప్రభు స్వయంగా తను ప్రతిరోజు జపం చేసేది, కీర్తన చేసేది. అంతేకాకుండా జీవేరే సిక్కారు, ఇతర జీవులకు కూడా దాన్ని నేర్పించారు. కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా ప్రయోజనం కల్పించాలి, ఏదైనా సంక్షేమం, ఇతర శ్రేయస్సు కోరాలి అనుకుంటే వాళ్ళకి ఏం చేయాలి? ఏమి ఇవ్వాలి? వాళ్ళకి నామం ఇవ్వాలి. ఏం నామం ఇస్తారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి శ్రేయస్సు. దీన్ని మించినటువంటి శ్రేయస్సు లేదు. మనం ఎన్ని రకాలైన ఆలోచించవచ్చు. శిల ప్రభుపాద వారి పేరు ముందర ఏం రాస్తారు తెలుసా? దాని ముందర ఎస్సీ భక్తి వేదాంత స్వామి దాని ముందర ఏం రాస్తారు? తెలుగు పుస్తకం మీద ఏమంటారు? కృష్ణ కృప మూర్తి. కృష్ణ కృపకు రూపం ఇస్తే ఇలా ఉంటుంది. ఎలా? రూపాలు. కృష్ణ కృప మూర్తి. ఎందుకు ఆ పదం జోడిస్తారు ప్రభుపాదకి? ఎందుకు జోడిస్తున్నారు? ప్రతి చోటకు వెళ్ళారు. భూమి మీద ప్రతి చోటుకు వెళ్ళి ఏం చేశారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కీర్తన చేశారు, జపం చేశారు, చేపించారు ఇతరులతో. అంటే కృష్ణుడి యొక్క కరుణని 10 మందికి చాలా ఉదారంగా వాళ్ళు అడగకుండా వెళ్ళి వాళ్ళకు జేబులో పెట్టాడు. తీసుకోండి మీకోసమే నేను వచ్చాను, తీసుకోండి. అందు గురించి కృష్ణ కృప పేరులోనే ఉంది. ఇస్కాన్ ఉండేదే దేనికోసం? పరోపకారం, పర ఉపకారం. ఏంటి పరోపకారం? భౌతికంగా పరోపకారం మిగతా చెప్పుకున్నాం, ఆహారం, వస్త్రాలు, అవి తాత్కాలికం. అది మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడ జన్మిస్తామో తెలియదు. కానీ శాశ్వతమైన పరోపకారం, వాస్తవంగా పరోపకారం అంటే ఇది. జీవుడిని ఉద్ధరించాలి, జీవుడిని తన యొక్క సహజమైన స్థితి, భగవంతుడితో ఉన్న సంబంధాన్ని వాళ్ళకు తెలియచెప్పాలి. ఆ సంబంధం మొదలవుతుంది ఈ హరినామం వల్ల చెవిలో పడడం ద్వారా ఈ సంబంధం మొదలవుతుంది. కాబట్టి మనందరికీ ఆ భాగ్యం లభించింది. ఏ భాగ్యం? సంబంధం. ఎవరితో సంబంధం? కృష్ణుడితో సంబంధం. కృష్ణ అంటే ఏంటి? చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం ఆనందం, ఆకర్షణ, ఆనందం. కృష్ణుడు ఆనంద నిధి. ఎంత ఆనందం ఉంది కృష్ణుడి దగ్గర? అమితం. మితం అంటే లిమిట్, అన్లిమిటెడ్. అటువంటి కృష్ణుడితో మనం ఎప్పుడైతే సంబంధం ఏర్పరచుకుంటామో మనం కోరుకునేటువంటి ఆనందం కూడా అదే. ఎలాంటి ఆనందం? ఫుల్ స్టాప్, కామా లేనటువంటి కదా.
చదువుకునేటప్పుడు ఫుల్ స్టాప్ కామాలు వస్తుంటాయి. లేదా మీరు బండి మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి అక్కడక్కడ. స్పీడ్ బ్రేకర్ వస్తే ఏం చేస్తారు, దాన్ని తప్పించడానికి చూస్తారు. అంటే మీకు అర్థం ఏంటి, స్పీడ్ తగ్గించడం ఇష్టం ఉంది లేదు. ఇక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ వచ్చింది. అలాగే మన జీవితంలో ఆనందం కోసం ప్రాకులాడుతున్నాము. ఫుల్ స్టాప్ కామం ఉండకూడదు, అటువంటి ఆనందం ఎప్పుడు ఆగకూడదు, అటువంటి ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం. అది జరగాలంటే అటువంటి వ్యక్తితో సంబంధం ఏర్పడాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే కృష్ణుడే. సో మనకు ఆ భాగ్యం లభించింది, రోజు నామం చేస్తున్నాం, జపం చేస్తున్నాం. దీన్ని ఈ ఆనందాన్ని మరింతగా పొందాలంటే, మరీ సులభంగా పొందాలంటే, మరీ త్వరగా పొందాలంటే ఏం చేయాలి? ఇది ఇతరులకి ఇవ్వాలి. అప్పుడు ఇతరులకు జపమాల ఇస్తే నాకెవరు ఇస్తారు జపమాల? నా జపమాల వాళ్ళు తీసుకుంటే అదేముండదు. ఈ జపమాల నీ దగ్గరే ఉంటుంది, మళ్ళీ వాళ్ళకు కూడా జపమాల. ఆధ్యాత్మిక ధనం అంటారు దీన్ని, కృష్ణనామ ధనం. ఈ ధనం ఎలాంటిది? ఇతరులకు పంచేవనుకో తగ్గిపోతుంది, పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఆ ప్రభు అమెరికాలో జూమ్లో చెప్తున్నారు కదా, చెప్పడం వల్ల చాలా మంది జపం చేస్తున్నారు కదా. అంటే ఆయన దగ్గర ఉన్న ధనాన్ని మీకు పంచారు. ఇప్పుడు ఆ ప్రభు జపం చేయలేకపోతున్నారా? ఇంకా బాగా చేస్తున్నారు, ఇంకా ఉత్సాహంతో చేస్తున్నారు. అదే డబ్బులుండి మన దగ్గర 100 రూపాయలు ఉంది, తలా 1 రూపాయి ఇచ్చేసాం అందరికీ, ఏం మిగులుతుంది? 0. బ్యాంక్రప్ట్ అంటారు, ఐపీ. కానీ జపమాల, జపం ఎంతమందికి నేర్పిస్తావో, ఎంత ఎక్కువ మంది కీర్తన వినిపిస్తావో నీ యొక్క నామం రుచి తెలియదు. ఇప్పుడు చూడండి, మనము ఇతరులకు నామం ఇవ్వడం వల్ల నష్టమా లాభమా మనకి? కాబట్టి ప్రతి ఒక్కరు, వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు, ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు నెలకు ఎంత లాభం వస్తుందో చూసుకుంటారు కదా. నెలకు, సంవత్సరానికి ఎంత ఆదాయం వచ్చింది చూసుకుంటారు. మనం కూడా జపం చేస్తున్నాము, మన ఆదాయం పెరుగుతుందా లేదా చూసుకోవాలి. ఎలా? కానీ సంవత్సరానికి 2 జపం చేపిస్తున్నామా? ఒక సంవత్సరంలో 2 కనీసం జపం చేపిస్తున్నామా? చేపించలేకపోతున్నామా? మన లాభం ఎక్కడ పెరిగింది? పెంచుకోవాలి. ఇక్కడ ఏంటి, హరినామం ఎంత ఎక్కువ మందికి వినిపిస్తే, పిల్లవాడు వీధిలో తిరుగుతున్నాడు, ఆ పిల్లవాడిని మీరు వాళ్ళ నాన్న దగ్గరికి చేశారు, చేరుస్తూనే వాళ్ళ నాన్న మీకు మంచి అవార్డు ఇచ్చారు, చాలా సత్కరించాడు. మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ అన్నీ తీసుకుంటారు. తీసుకోవడమే కాదు, అప్పుడప్పుడు మీతో మాట్లాడుతుంటారు. మీకు ఏదైనా అవసరమైతే సహాయం చేయడమే కాదు, మీ ఇంటికి వస్తారు అప్పుడప్పుడు, లేదా ఆయన తన ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. అంటే ఏం సంబంధం మెరుగుపడుతుందా లేదా? ముందే కొంచెం సంబంధం ఉంది, మీకు కొంచెం ఉంది కాబట్టి ఆ పిల్లవాడిని గుర్తించారు. అయ్యా మీ నాన్న పలానా వ్యక్తి కదా రా అని. ఎప్పుడైతే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అప్పచెప్పావో ఆ సంబంధం ఇంకా చాలా గాఢమైపోయింది. కాబట్టి మనం హరినామం చేస్తున్నాం, కృష్ణుడితో సంబంధం ఉంది, మరి దీంట్లో బాగా గాఢం కావాలి, ఇంకా లోతు కావాలి. కృష్ణుడు మనల్ని, కృష్ణుడి దృష్టిలో మనం పడాలి. అంటే హరినామం లేకుండా చాలామంది ఉన్నారు కదా, అటువంటి వాళ్ళకి దీన్ని ఇవ్వాలి, ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కూడా ఎలా? మన సొంతం విధానం పనికిరాదు. శ్రీల ప్రభుపాద ఏదైతే పద్ధతి చెప్పారో ఆ పద్ధతిలో మనం వెళ్తే చేయగలం, ఇతరులకు ఇవ్వగలం. ఇప్పుడు ప్రభుపాద చాలా సంతోషపడతారు, చైతన్య మహాప్రభు చాలా సంతోషపడతారు. ఎప్పుడైతే భగవంతుడు సంతోషపడ్డాడో మన ప్రయత్నం చూసి ఈ జీవితంలో మనకు కావాల్సింది ఏమి లేదు. భాగవతంలో కూడా 10వ స్కంధంలో వస్తుంది, తవ కథామృతం తప్త జీవనం శ్రవణమంగళం ధీమదాం కవివిదితం కల్మషాపహం భువి గృహంతి ఏ భూరి భాజన. ఓ కృష్ణ, నీ కథ, నీ నామం అమృతం. మృతం అంటే ఫుల్ స్టాప్ కామాలు ఉంటాయి. మృతం అంటే మరణం, మృత శరీరం అంటారు కదా.
కానీ కృష్ణ కథ అమృతం, నామం అమృతం. అక్కడ ఏం చెప్తున్నారు? తమ కథ అమృతం, నీ కథ అమృతం, మృతం కాదు. నీ కథ ఎవరైతే వింటారో వాళ్ళలో ఆనందం పెరిగిపోతూ ఉంటుంది, తేజస్సు పెరిగిపోతూ ఉంటుంది, ఆహ్లాదం పెరిగిపోతూ ఉంటుంది, ఉల్లాసం పెరిగిపోతూ ఉంటుంది, ఉత్సాహం పెరిగిపోతూ ఉంటుంది. ఈ నామం కూడా అంత శక్తి కలదు. శ్రవణ మంగళం, వింటే చాలు నీ కథ, నీ నామం, వాళ్ళ జీవితం మంగళమే మంగళం, అశుభం ఉండనే ఉండదు వాళ్ళది. శ్రీమదాతతం, ఐశ్వర్యం మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. ఏమైశ్వర్యం? శాశ్వతమైన ఐశ్వర్యం వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళ హృదయంలో ఉన్న కల్మష ఆపాపం, కల్మషం తొలగించేస్తాడు భగవంతుడు. చివరిలో ఏం చెప్పారు? భువి గృహంతి ఏ భూరిదాజన. ఇంత గొప్పగా కృష్ణ కథని, ఇంత గొప్ప కృష్ణనామాన్ని భూరిదాజన, భూరిద అంటే చాలా విరివిగా పనిచేస్తారు అనమాట. తీసుకోండి తీసుకోండి తీసుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచుతారు. ప్రభుపాద చేసింది అది. అమెరికాకి వెళ్ళారు, హరినామం తీసుకోండి. రష్యాకి వెళ్ళారు, హరినామం తీసుకోండి. ఆఫ్రికాకి వెళ్ళారు, హరినామం తీసుకోండి. పూరిద అంటే ఇదే. పూరిద అంటే చాలా విరివిగా, చాలా ఉదారంగా, చాలా విశాలమైనటువంటిది. కాబట్టి ఎంత ఎక్కువగా ఈ హరినామాన్ని ఇతరులకు ఇస్తారో వాళ్ళు పూరిద, ఉదారమైన వ్యక్తులు వాళ్ళు. అటువంటి ఉదారమైన వ్యక్తి శ్రీల ప్రభుపాద. అటువంటి కుటుంబంలో మనం ఉన్నాము. మనం పిసినారిగా ఉంటే ఎట్లుంటుంది? తాతకు తగ్గ మనవడిగా మనవరాలుగా అయినట్లు అది కాదు. ఇప్పుడు మన గురువులందరూ తండ్రికి తగ్గ కొడుకులుగా ఉన్నారు. భూమిగా ప్రపంచమంతా పర్యటిస్తున్నారు, త్యాగం చేశారు, శరీరం రుచి అయిపోతూ ఉంది, అయినా చేస్తూనే ఉన్నారు. తండ్రికి తగ్గ కొడుకులు అనిపించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనమేమనిపించుకోవాలి? మా నాన్న కష్టపడ్డాడు, మా తాత కష్టపడ్డా తింటూ కూర్చుంటారు కాదు. మన గురువులు అంటే మన తండ్రులు, మన తాత, వాళ్ళకి పేరు తీసుకురావాలంటే వాళ్ళ బాటలో నడవాలి. మీరు ప్రథమ స్కంధంలో చూడవచ్చు. పరీక్షిత్ మహారాజు పుట్టినప్పుడు యుధిష్ఠిర్ మహారాజు అంటే ధర్మరాజు జాతకం చూపిస్తాడు. ఎందుకు చూపించాడు? మా వాడు అమెరికాకి వెళ్తారా, డబ్బులు సంపాదిస్తారా, తిరిగి కాదు. ప్రజల్ని బాగా చూసుకుంటాడా లేదా? మా పూర్వీకులు పరిపాలించినట్టు ప్రజల్ని కన్నబిడ్డలాగా చూసుకుంటారు, అదొకటి చెప్పండి. అంటే ఏంటి? మా పూర్వీకులు ప్రజల్ని కన్నబిడ్డలాగా చూసుకున్నారు, అలా చూసుకుంటాడా లేదా అని జ్యోతిష్యం. అది ఆతృత. అది ప్రభుపాద ఏం ఆశిస్తారు ఇప్పుడు మన నుంచి? నేను చేసినట్టు మీరు చేస్తారా చేయరా? ఇది ప్రభుపాద యొక్క కుతూహలం. మన మహారాజులు ఉన్నారు, గురువులు, వాళ్ళు కోరుకునేది అదే. మేము ఇంత కష్టపడి చేసి ఇస్కాన్ని తీసుకొచ్చి మీకు అప్పచెప్తున్నాము, మీరు దీన్ని ఎలా తీసుకెళ్తారు ముందుకి? ప్రభుపాద కోరిక ఏంటి? చైతన్య మహాప్రభు కోరికే ప్రభుపాద కోరిక. జీవులందరూ బాధపడుతున్నారు, అసలు గుర్తించలేకున్నారు. మేము బాధలో ఉన్నామే, గుర్తించలేకున్నారు. మృతం, అడుగడుగున ఆగిపోయేటువంటి ఆనందం, దుఃఖం, అడుగడుగున దుఃఖమే. అటువంటి దానికోసం ప్రాకులాడుతున్నారు. కానీ అమృతము ఇవ్వండి. ప్రభుపాద ఒకటే చెప్పారు, నేను ఎంత తీవ్రంగా కష్టపడ్డానో, ప్రచారం చేశానో, మీరు కూడా ఆ విధంగా ప్రచారం చేయండి. అదే నేను కోరుకునేది. నేను నుంచి ఇంకేమి కోరుకోవట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం చేస్తున్న నామం, మనం చదువుతున్న పుస్తకాలు, ఇవి ఇతరులకు ఎలా ఇవ్వాలి, వాళ్ళకి నామం ఎలా చేయించాలి, శ్రీల ప్రభుపాద వారు ఇచ్చిన విధానంలో మనము నడుచుకోవాలి. అప్పుడు మనం ఇతరులకు ఇవ్వగలం. మనం సొంత ప్రయత్నం చేయకూడదు, అది కూడా జనరల్గా ఉండాలి. మనం బాగా చేసి ఇతరులకు ఇవ్వాలి. మనం బాగా చేసినప్పుడే ఇతరుల మీద ప్రభావం పడుతున్నది. లేకుంటే ఇతరులను ఆశించలేదు. ఇతరుల నుంచి అది ఏదో ఒక విధంగా మనం ఊహించకుండానే మన జీవితాలు బాగుపడ్డాయి. ఈరోజు మీరు ఎంతమంది అనుకుంటున్నారు మా జీవితాలు బాగుపడ్డాయి ఈరోజు జపమాల వచ్చిన తర్వాత అని? ఎంతమందికి అనిపిస్తుంది? హరే కృష్ణ, జపం చేస్తున్నాను, నా జీవితం మారింది అని వెనుక కొంతమంది ఉన్నారు, చేయటం లేదు. హరే కృష్ణ.
జప మొదలు పెట్టిన తర్వాత మారిందా లేదా మీ జీవితం? మారింది కదా. ఇలాగే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మారారనుకో. ఇప్పుడు మీరు ఊహించుకోండి, మీ ఇంటి చుట్టుపక్కల జపం చేయని వాళ్ళు ఉన్నారా? వాళ్ళందరూ జపం చేయడం మొదలు పెడితే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. మీ ఇంట్లో వంట చేసే పని ఉండదు అప్పుడు మీకు. 10 ఇళ్ళకి కలిపి ఒక ఇంట్లో, ఒకరోజు మీ ఇంట్లో 10 మందికి, ఒకరోజు ఎంత బాగుంటుంది చెప్పాలి. ఇంకా బ్రహ్మచారికి ఇంకా బాగుంటుంది. ఆశ్రమంలో ఉండే పని లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో భజన కీర్తన చేసి ప్రసాదం తీసుకొని పోతుంది. అంత అందమైన కుటుంబాన్ని ప్రభుపాద నేర్పించారు. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ. ఇక్కడ ఒకటి ఏంటంటే, మనము ఇతరులకు పరిణామం ఇస్తున్నాము అంటే వాస్తవంగా అది వాళ్ళకి కాదు, మన స్వార్థం. స్వార్థం అంటే భౌతికం కాదు, ఇది స్వార్థం, సొంత ధనం. కృష్ణుడి పట్ల పెరిగినటువంటి ఆసక్తి మన సొంత ధనం. కృష్ణుడు మన మీద దృష్టి సారిస్తాడు, అది మన సొంత ధనం. దాన్నే స్వార్థం అంటారు. నా కోసం నా భక్తులు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ హరినామం ఇస్తున్నారు చూడు, కృష్ణుడి దృష్టి మన మీద పడుతుంది, అదే మన ధనం. వేరే ధనం లేదు మన జీవితంలో. మన చుట్టూ ఉన్న వాళ్ళు భక్తులు అయ్యారంటే ఎంత ఆనందం కదా. ఇటీవల పేపర్లో చూస్తున్నారు, ఈ గత వారంలోనే మైనర్ బాలురు అత్యాచారం చేయడము, చంపడము, ఈ గత వారంలో 4-5 సంఘటనలు ఆంధ్రప్రదేశ్లోనే జరిగాయి. చిన్నపిల్లలు. మనకు కూడా జరగచ్చు, భవిష్యత్తులో మన పిల్లలకు కూడా జరగచ్చు. అది నివారించాలంటే ఏం చేయాలి? వాళ్ళకి భక్తులు చేయాలి. మనకు జరగదులే కాదు, మనకు జరిగే అవకాశం ఉంది. వాళ్ళందరినీ భక్తులు చేస్తే భక్తుల మధ్యలో మనం ఉంటాము. సర్వే జనా సుఖినో భవంతు, ఇది వైష్ణవ భక్తులు. అందరూ సుఖంగా ఉండాలంటే అందరిలో ఎవరుంటారు? నువ్వు కూడా ఉంటావు. ఇప్పుడు ఒక సమయం చెప్పండి నాకు, నేను సమయం దాటిపోతాను మళ్ళీ. అంతేనా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఒక్కసారి ముఖ్యమైన మంత్రం ఒకటి ఉంది తెలుసా? ఏంటి? దేనికన్నా ముఖ్యమైన మంత్రం పంచతత్వ మంత్రం. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఇక్కడ దేనికంటే హరే కృష్ణ మంత్రం కంటే ముఖ్యమైనది అని ఎందుకన్నాను? పంచతత్వ మంత్రం ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళు మాత్రమే హరినామం బాగా వినగలరు, ప్లస్ ఇతరులకు ఇవ్వగలరు. జీవదయ పంచతత్వ మంత్రంతోనే సాధ్యమవుతుంది. అది గురించి పంచతత్వ మంత్రం చాలా జాగ్రత్తగా వినాలి. జపం చేసేటప్పుడు మొదటి కోసం మీద చేసాము, చక్కచక్క అయిపోయింది, తర్వాత హరే కృష్ణ కాదు. హరే పంచతత్వ మంత్రం జాగ్రత్త. ఓకే, హరే కృష్ణ. శిల ప్రభుపాదకి, నరసింహస్వామికి, అహోబిల ధామకి.